ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆడియన్స్ మళ్ళీ థియేటర్స్ కి రావటం లేదా? అసలు సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ తగ్గిపోయిందా? ఆ మధ్య 2 నెలల్లో 6 హిట్లు ఇచ్చిన తెలుగు ఆడియన్స్ కి ఏమైంది? పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా మంచి వసూళ్లు ఎందుకు రాబట్టలేకపోతున్నాయి? వాచ్ ది స్టోరీ. జూలై ఆగస్టులో తెలుగులో సరైన హిట్ పడలేదు. సంక్రాంతికి వస్తున్న తర్వాత ఆ రేంజ్ సక్సెస్ రాలేదు. సినిమా బాగోలేదు కాబట్టి జనాలు చూడలేదు. పాజిటివ్ టాక్ వస్తే లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా తెలుగు ఆడియన్స్ చూసేస్తారు. తమిళంలో కళ్యాణి ప్రియదర్శన్ నటించిన కొత్తలోక తెలుగులోనూ హిట్ అయింది. ఇండియాలో ఫస్ట్ లేడీ సూపర్ ఉమెన్ గా రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా హిట్ అయింది. వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న తెలుగు సినిమాను కొత్తలోక ఊపిరిపోస్తే లిటిల్ హార్ట్స్ కిక్కెక్కించింది. చిన్న చిత్రమే అయినా అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఆకట్టుకోవడంతో ఈ 3 కోట్ల సినిమా 20 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన మిరాయ్ బాక్సాఫీస్ వద్ద 150 కోట్లు కలెక్ట్ చేసింది. దసరా రేసులో దిగిన ఓజీ, కిష్కింధపురి, కాంతారా చాప్టర్ 1 సూపర్ హిట్ అయ్యాయి. ఇలా 2 నెలల్లో 6 హిట్స్ పడ్డాయి. దసరా హిట్స్ తర్వాత మళ్లీ తెలుగు సినిమా కథ మొదటికొచ్చింది. దీపావళి రేసులో 4 సినిమాలు వచ్చాయి. అయితే కే ర్యాంప్ ఒకటే బ్రేక్ ఈవెన్ అయింది. 4 సినిమాల్లో కే ర్యాంప్ కు హిట్ టాక్ వచ్చినా భారీ లాభాలు దక్కలేదు. సినిమాను 8 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు వచ్చింది 9 కోట్లే. ఈ వీకెండ్ ఏమైనా హెల్ప్ అవుతుందేమో చూడాలి మరి. ప్రదీప్ రంగనాథ్, మమితా బైజు జంటగా కీర్తి స్వరన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా డూడ్ కు టాక్ బాగున్నా ఆ రేంజ్ లో వసూళ్లు లేవు. తమిళంలో బైసన్, డీజిల్ వంటి హిట్ మూవీస్ గట్టి పోటీ ఇవ్వడంతో అక్కడ కలెక్షన్స్ పంచుకోవాల్సి వచ్చింది. 100 కోట్ల గ్రాస్ దాటిన బ్రేక్ ఈవెన్ కాలేదు. వరల్డ్ వైడ్ థియేటికల్ రైట్స్ ను 59 కోట్లకు అమ్మితే 44 కోట్లు వచ్చింది. తెలుగు రైట్స్ ను 10 కోట్లకు అమ్మితే 9 కోట్లే వచ్చింది. ఈ వీకెండ్ కు బ్రేక్ ఈవెన్ అవుతుందని అంచనా.